భారతీయ రైల్వే శాఖ సరికొత్త రైళ్లను ప్రవేశపెడుతోంది. ఇప్పటి వరకు డీజిల్, విద్యుత్ రైలుని మనం చూసాం. అయితే ఇప్పుడు హైడ్రోజన్తో నడిచే తొలి రైలు అందుబాటులోకి రాబోతోంది. దానిలో భాగంగా దేశంలోని తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 31 నాటికి హర్యానాలోని జింద్ సోనిపట్ మార్గంలో పరుగులు తీయబోతోంది. అయితే రీసెర్చ్ డిజైన్ స్టాండర్డ్ అనే సంస్థ భారతదేశపు తొలి హైడ్రోజన్ శక్తితో నడిచే రైలు డిజైన్ అయితే రూపొందించింది. ఈ రైల్లో హైడ్రోజన్ సిలిండర్లు నిల్వ చేసేందుకు ఇంటిగ్రేటెడ్ ఫ్యూయల్ సెల్ కన్వర్టర్లు, ఎయిర్ రిజర్వాయర్లను ఉంచేందుకు 3 ప్రత్యేక కోచ్లను అయితే అధికారులు ఏర్పాటు చేశారు. ఈ రైలు గరిష్టంగా గంటకు 110 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో అయితే నడుస్తుందట. హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ ఇన్నోవేషన్ కింద హైడ్రోజన్ పవర్తో నడిచే 35 రైళ్లను నడపాలని భారతీయ రైల్వే భావిస్తోంది. 40,000 లీటర్ల నీటిని ఈ హైడ్రోజన్ రైలు అయితే ఉపయోగించుకునుంది. ఒకసారి ట్యాంక్ నింపితే 1000 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తోందని అధికారులు వెల్లడించారు. కాగా తొలిసారి హైడ్రోజన్తో నడిచే రైలు అందుబాటులోకి రానుండటంతో ఇప్పుడు అందరి చూపు దీనిపైనే ఉంది.